ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంపై పోడు రైతులు అరెస్టు నెపంతో అధికారులు దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఎర్రబోడు మాణిక్యారం అలాగే పోడు రైతులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం కొంతమంది రైతులపై కేసులు నమోదయ్యాయి. ఆ పాత కేసులో ఉన్న రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో ఉన్నారని తెలుసుకొని ఆ రైతులను అరెస్ట్ చేయడానికి యత్నించారు. రైతులను అరెస్ట్ చేయడాన్ని సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు సిపిఎం పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు ధర్నాకు పూనుకున్నారు. పాత కేసులో ఉన్న రైతులను అరెస్ట్ చేయవద్దని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తమ కార్యాలయంపై దాడికి ప్రయత్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారి గారితో మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఎర్రబోడు మాణిక్యారం సంబంధించిన భూమికి సంబంధించి రైతులది న్యాయమైంది. రైతులను మభ్యపెట్టి ఆ రోజున ఆల్టర్నేట్ చూపిస్తా అని చెప్పి అక్కడ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. భూమిని మొక్కలు వేశారు. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సుమారు 25 సంవత్సరాలు సుమారు కావస్తున్నది. ఆల్టర్నేట్ చూపించలేదు. ఆల్టర్నేట్ చూపించకపోగా రైతులకి మీదకి కేసులు పెట్టడం జరుగుతున్నది. ఆ న్యాయం అక్రమం. అదేవిధంగా అధికారి గారిని అడగడం జరిగింది. రేపు 2 రోజులలో హై లెవెల్ కమిటీ వస్తుందంటే హై లెవెల్ కమిటీ వచ్చేదాకా ఎవరైతే కేసులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పాం. కానీ ఆయన వారు ఏమంటారంటే అరెస్ట్ చేస్తే మాత్రం ఈ విషయం మీద జిల్లా వ్యాప్త ఆందోళన జరుగుతూ అవసరం, రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా జరుగుతుంది. ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం మరి రైతులు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వాలు ఏదైతే అనుసరించినో అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనుసరిస్తుందంటే రైతులు తీవ్ర నష్టం జరుగుతుంది. రైతులకు న్యాయమైంది కాబట్టి సిపిఎం పార్టీగా మేము కోరేది ఏంటంటే రైతుల న్యాయం కాబట్టి ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి